జగద్ జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో మరి మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలో అడుగుపెట్టిందండి. మరి ఈ పత్రిజీ మహిళా చైతన్యం ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు ప్రాతకాల ధ్యానము, తర్వాత 1 గంట సజ్జన సాంగత్యం, గురు సాంగత్యం జరుగుతుందండి. అలాగే మధ్యాహ్నం కూడా 1 గంట ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యం జరుగుతుంది. అలాగే మరి ఎవరైతే ఈ 3 రోజులు వర్క్షాప్‌కి ప్రతి ఊరూరా వెళ్ళి 3 రోజులు వర్క్షాప్ చేస్తున్నామండి. అక్కడ పత్రి సార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, మరి 13 వ్యక్తిగత సూచనలు, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాల గురించి, వాక్శాతం గురించి అద్భుతంగా వివరించడం జరుగుతుందండి. మరి ఈ నెల 27, 28, 29 తేదీల్లో విజయవాడలో జరుగుతుందండి. మరి ఈ 3 రోజుల వర్క్షాప్‌కి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టార్ట్ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. నా పేరు శ్రీనివాస్ అండి, మాది చీరాల. నేను ధ్యానంలోకి 2004లో రావడం జరిగిందండి. ఇప్పుడు ఇది 22వ సంవత్సరం నేను ధ్యానంలోకి వచ్చి ధ్యాన పరిచయం జరిగి, నా గురువు గారు విజయవాడ జక్క రాఘరా గారు, వారి సతీమణి పద్మా మేడం అండి. ముందుగా వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాలమ్మ కూడా నా హృదయపూర్వక ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సో నేను ధ్యానంలోకి ఎన్నెన్నో సమస్యలతో రావడం జరిగింది. నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొన్ని సమస్యలన్నీ కూడా దూరం అయిపోయాయి. సో ధ్యానానికి ముందు శ్రీనివాస్ ఎలా ఉంటాడు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత శ్రీనివాస్ ఎలా ఉంటాడు అనేది ఇంపార్టెంట్ మేడం. ధ్యానానికి ముందు నాకు అసలు మాట్లాడటమే రాదనమాట. ఇంటికి ఎవరైనా బంధువులు తెలిసిన వాళ్ళు వచ్చినా కూడా నేను వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, పలకరించడం ఇలా ఏం చేయలేను. నాకు చాలా సిగ్గు, బిడియం, భయం ఇలా ఉండేది. సో నేను ఇంట్లోకి రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకుంటాను. మా నాన్న, మా అమ్మ, మా తమ్ముడు, మా మిస్సెస్ వాళ్ళని రిసీవ్ చేసుకోవడం ఇలా ఉండేది. అలాంటి నేను ఈరోజు డయాస్ ఎక్కి కొన్ని వేల మంది మైకు పట్టి మాట్లాడడం మధ్యంతోనే సాధ్యమైంది. చక్కగా అనర్గళంగా ఎంతసేపు అయినా ధ్యానం గురించి, పత్రిజీ గురించి చెప్పగలగడం, ఆ సమర్థత అంతా నాలోనే ఉందన్న ఆ సత్యాన్ని ధ్యానం ద్వారానే తెలుసుకోగలిగాను మేడం. మరి పత్రిజీ చెప్పిన వాక్యం గాని, ఆయన చెప్పిన ఆధ్యాత్మిక శాస్త్రం గాని, ఇవన్నీ ఆత్మ విజ్ఞానం గాని, ఇవన్నీ చాలా చాలా అద్భుతమైన సబ్జెక్టులు. ఎన్నో ఆయన మనకిచ్చారు, ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనకిచ్చారు. ఈ రోజు నేను ఆధ్యాత్మిక శాస్త్రం గురించి చెప్పుకుందాం మేడం. పత్రిజీ ఎంతో అద్భుతంగా చెప్పారు ఆధ్యాత్మిక శాస్త్రం. ఆధ్యాత్మిక శాస్త్రంలో ఆయన 6 సిద్ధాంతాలని మనకు అందించారు. ఒకటి మరి కర్మ సిద్ధాంతం, ఆత్మ సిద్ధాంతం, అలాగే పునర్జన్మ సిద్ధాంతం, అనేకానేక సిద్ధాంతం, యోగ సిద్ధాంతం, ఇలా ఎన్నో అద్భుతమైన సిద్ధాంతాలని గురించి ఆధ్యాత్మిక శాస్త్రంలో ఆయన మనకి ప్రస్తావించారు. సో ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో ఉన్న ఈ 6 సిద్ధాంతాల్లో నుంచి నేను ఈరోజు ఆత్మ సిద్ధాంతం గురించి తెలియచేయాలనుకుంటున్నాను. ఆత్మ సిద్ధాంతం పత్రిజీ ఏం చెప్తున్నారంటే, ఉన్నదంతా ఆత్మ చైతన్యమే, ఆత్మ సిద్ధాంతమే. మనం కంటితో చూడగలిగేది, కంటితో చూడలేనిది అంతా కూడా ఆత్మ చైతన్యమేను అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఒక టీవీ ఆన్ చేసాము, ఆ టీవీ స్క్రీన్ మీద ఎన్నో మనం ఛానల్స్ చూస్తూ ఉంటాము. సపోజ్ నాగార్జున గారి అన్నమయ్య సినిమా చూస్తున్నాం, లేదా మరి రామదాస్ సినిమా చూస్తున్నాం. ఆ సినిమాలో మనం లీనమైపోతాము. మనం చూస్తుంది నాగార్జున గారి సినిమా లేదా చిరంజీవి గారి సినిమా చూస్తాము. ఏది చూస్తున్నా కూడా అక్కడ ఉన్నది ఎరుకలో ఉంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
అక్కడ ఉన్నది టీవీ స్క్రీను. ఆ టీవీ స్క్రీన్ ఉంటేనే దానిపైన మనం ఏ ఛానల్ అయినా, ఏ సినిమా అయినా మనం చూడగలుగుతున్నాం ఆ బొమ్మల్ని. ఆ బొమ్మలు చూడగలగాలి, ఆ మూవీ చూడగలగాలంటే అక్కడ వాస్తవానికి యదార్థంగా అక్కడ టీవీ స్క్రీన్ ఉండి తీరాలి. అలాగే ఈ భూమి మీద ఒక చెట్టు ఉంది, ఒక పుట్ట ఉంది, ఒక పక్షి ఉంది, ఒక జంతువు ఉంది, ఒక మానవుడున్నాడు. ఇవన్నీ టీవీ స్క్రీన్ మీద మనం ఎలాగైతే ఒక మూవీని, ఒక బొమ్మల్ని చూస్తున్నామో, అలాగే ఇక్కడ ఈ భూమి మీద మనం ఇవన్నీ చూస్తున్నాం. ఇవన్నీ చూస్తున్నామంటే, ఇవన్నీ ఉన్నాయంటే, దానికన్నా ముందు ఆత్మ చైతన్యం అనేది ఉన్నది. అది ఉంటేనే ఇదంతా మనం చూడగలుగుతున్నాం. ఇదంతా ఉన్నది అన్న సత్యాన్ని మనం గ్రహించగలుగుతున్నాము. ఇంకా చెప్పాలంటే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఆధ్యాత్మిక శాస్త్రం గురించి ఎంతో అవపోసన బట్టి ఎంతో చక్కగా మనకి బోధించిన వాళ్ళందరూ కూడా ఎవరంటే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు స్పిరిచువల్ సైంటిస్ట్ అని చెప్తున్నారు పత్రిజీ. ఆ స్పిరిచువల్ సైంటిస్టులు ఎవరంటే ఒక ఒక బుద్ధుడు, ఒక కృష్ణుడు, ఒక వెంకటేశ్వర స్వామి, ఒక రాముడు, వీళ్ళందరూ ఎవరంటే మనం దేవుళ్ళని మనం గుళ్ళు కట్టి పూజలు చేస్తున్నాం. వాళ్ళందరూ వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏదైతే తెలుసుకున్నారో ఆ తెలిసిన దాన్ని వాళ్ళు అనుభవించి మనకి బోధించారు. ఆ బోధించింది వాళ్ళందరినీ కూడా మనం దేవుళ్ళన్నాం, గుళ్ళు కట్టాం, పూజలు చేస్తున్నాం. వాస్తవానికి వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక శాస్త్రాన్ని చెప్పడానికి, బోధించడానికి వచ్చారు. వాళ్ళంతా స్పిరిచువల్ సైంటిస్టులు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అని పత్రిజీ చెప్తున్నారు. ఇక్కడ ఆధ్యాత్మిక శాస్త్రంలో పత్రి సారు మనకి 4 వేదాలున్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాలు కూడా ఏం బోధిస్తున్నాయంటే ఆత్మ చైతన్యం గురించి, ఆత్మ పదార్థం గురించి మనకి బోధిస్తున్నాయి. ఉన్నదంతా ఆత్మ పదార్థమే అని బోధిస్తున్నాయి. ఫస్టు చే వేదం నుంచి అంటే 4 వేదాల్లో నుంచి మొదటి వేదం అయిన ఋగ్వేదం నుంచి ఒక మహావాక్యాన్ని పత్రిజీ తీసుకున్నారు. అది ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే దాని అర్థం ఏంటంటే మూల చైతన్యం యొక్క అవగాహన కలిగి ఉండడమే అదే ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ కలిగి ఉండడమే అదే ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏమిటంటే మూల చైతన్యం యొక్క అవగాహన మనం ప్రతి ఒక్కరం కలిగి ఉండాలట. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా మూల చైతన్యం అనేది ఒకటి ఉంది అన్న సత్యాన్ని గ్రహించి ఉండాలి ఫ్రెండ్స్. మరి ఇక్కడ ది ఇంకా కొంచెం వివరంగా తెలుసుకోవాలంటే ఇప్పుడు మా ఇంట్లో మా మా ఊర్లో చీరాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచి ఉంది. అంటే స్టేట్ బ్యాంక్ బ్రాంచీలో ఈ మన రాష్ట్రమంతా ఉన్నాయి. కానీ దాని యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్ లో ఉంటుంది. ఆ హెడ్ ఆఫీస్ ఉంటేనే ఈ బ్రాంచ్ ఆఫీసులన్నీ ఉన్నాయన్నమాట. అలాగే ఆ మూల చైతన్యం అనేది ఒకటి ఉంటేనే మిగతా ఆత్మ చైతన్యం అంతా ఉందన్న అవగాహన మనం కలిగి ఉండాలి. ఇది ఎలా అంటే ఇప్పుడు మనం తిరుపతి వెళ్తాము. ఒక అక్కడ ఒక కళ్యాణం చేయిస్తాము వెంకటేశ్వర స్వామి వారికి. ఆ కళ్యాణము అనంతరం మనకి వాళ్ళు ఒక పెద్ద లడ్డు ఇస్తారు, కళ్యాణం లడ్డు. ఆ లడ్డుని మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తామంటే దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందరికీ ఇళ్ళ దగ్గర అందరికీ పంచుతాం. ఇప్పుడు మనం ఆ పెద్ద లడ్డు, ఆ పెద్ద తిరుపతి లడ్డుని దాన్ని లడ్డు అంటాము. ప్రసాదం అంటాము. దాన్ని కట్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసిన తర్వాత ఆ చిన్న పీసెస్‌ని కూడా మనం ఏమంటాము? అది కూడా లడ్డూయే. అది కూడా ప్రసాదమే. ఫ్రెండ్స్ ఇది అందరూ గుర్తుంచుకోండి. అంత పెద్ద లడ్డూని కూడా లడ్డు అన్నాము, ప్రసాదం అన్నాము. దాన్ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసిన తర్వాత ఆ చిన్న పీసెస్‌ని కూడా మనం లడ్డూయే అంటాము, ప్రసాదమే అంటాము. అలాగే ఆ పెద్ద లడ్డు ఎలా అయితే ఉందో అలాగే ఒక మూల చైతన్యం అనేది ఒకటుంది. ఆ మూల చైతన్యం నుండి అంటే
అదొక పరమాత్మ అనుకుంటే, ఆ పరమాత్మ నుండి సమస్తమంతా ఉద్భవించింది. మనమంతా కూడా ఆ మూల చైతన్యం నుండి, ఆ పరమాత్మ నుంచి ఉద్భవించిన చిన్న చిన్న ఆత్మ శకలాలం. సో, ఆ పరమాత్మ నుండి మనం వచ్చాము. మనం అంశాత్మలము. ఆ పరమాత్మ దైవం అనుకుంటే, మనం కూడా అంతా దైవమే. ఆ పెద్ద లడ్డు నుంచి కట్ చేసిన చిన్న చిన్న ముక్కలన్నీ కూడా లడ్డు ఎలా అవుతాయో, ప్రసాదం ఎలా అవుతాయో, ఆ పరమాత్మ నుంచి విడిపడి వచ్చిన అంశాత్మలమైన మనం కూడా సాక్షాత్తు దైవమే. సో, మూల చైతన్యం నుండి సమస్తమంతా ఉద్భవించింది. ఈ భూమి, నక్షత్రాలు, సమస్త లోకాలు, ఈ భూమి మీద ఉన్న చెట్లు, పుట్టలు, కొండలు, కోనలు, పక్షులు, జంతువులు, మనుషులు సమస్తమంతా క్రిమి కీటకాదులు 84,00,000 జీవరాశులంతా కూడా ఆ సమస్తం నుండి, ఆ మూల చైతన్యం నుండి, ఆల్ దట్ ఈజ్ నుండి ఉద్భవించాయి. ఆ మూల చైతన్యం నుంచి ఉద్భవించాయి. నువ్వు, నేను అంతా ఆ భూమి కూడా మరి సూర్య, చంద్రులు అంతా సమస్త గ్రహాలు, సమస్త లోకాలన్నిటికి సృష్టి ఏంటంటే, మూలం ఏంటంటే మూల చైతన్యం. సో, మూల చైతన్యం అనేది ఒకటి ఉన్నది. ఆ మూల చైతన్యం నుండి సమస్తమంతా సృష్టించబడింది, ఉద్భవించింది అనే విషయాన్ని అది మనం గ్రహించడమే, ఆ సత్యాన్ని మనం తెలుసుకోవడమే, అదే మూల చైతన్యం యొక్క అవగాహన కలిగి ఉండడం. అదే ప్రజ్ఞానం బ్రహ్మ. అంటే బ్రహ్మ పదార్థం అనేది ఆ మూల చైతన్యం నుండి సమస్తమంతా సృష్టించబడింది అనేది మొదటి వేదంలో, ఈ మహావాక్యంలో మనకి తెలియచేస్తున్నారు పత్రిజీ. సో, సమస్తమంతా ఒక దగ్గర నుంచే సృష్టించబడింది. సమస్తానికి మూలం అనేది ఒకటుంది. మనమంతా దాని నుంచే సృష్టించబడ్డాము. సమస్త లోకాలన్నీ కూడా మూల చైతన్యం నుండి సృష్టించబడ్డాయి అనే ఈ సత్యాన్ని మనందరం గూడా తెలుసుకోగలగాలి. అదే ప్రజ్ఞానం బ్రహ్మ. దీన్ని అర్థం చేసుకోవడానికి ఫ్రెండ్స్ మనకి ఓషో ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తున్నారనమాట. ఆ కాన్సెప్ట్ ఏమిటి అంటే, ఇక్కడ మన ఎదురుగా ఒక పెద్ద మామిడి తోట ఉంది. మామిడి వనం ఉంది. ఆ మామిడి తోటలో కొన్ని వందలు, వేల మామిడి వృక్షాలున్నాయి. ఎన్నో మామిడి చెట్లున్నాయి. ఆ మామిడి చెట్లల్లో నుంచి అక్కడ ఉన్న వందలు, వేల మామిడి చెట్లల్లో నుంచి ఒక మామిడి చెట్టు దగ్గరికి మనం వెళ్తున్నాము. ఆ చెట్టు మీద ఎన్నో కొన్ని వందలు, వేల కొమ్మలున్నాయి. ఒక్కొక్క కొమ్మ పైన ఎన్నో, ఎన్నో ఆకులున్నాయి. సో, ఒక ఆహ్, ఆ ఉన్న అన్ని వందలు, వేల మామిడి చెట్ల దగ్గరలో ఆ మామిడి చెట్లలో నుంచి ఒక్క చెట్టు దగ్గరికి మనం వెళుతున్నాము. ఆ చెట్టు పైన ఎన్నో కొమ్మల్లో నుంచి ఒక్క కొమ్మ దగ్గరికి మనం వెళుతున్నాము. ఆ కొమ్మ పైన ఉన్న ఎన్నో ఆకుల్లో నుంచి ఒక్క ఆకుని మనం పట్టుకొని అడుగుతాం, ప్రశ్నిస్తాం. మనం ఎవ్వరం ఎదురుపడ్డా కూడా బావున్నారా? ఎలా ఉన్నారు? ఇలా మనం సంబోధిస్తాం, అడుగుతాం కదా! ఇప్పుడు ఆ ఆకుని అడుగుతాం. ఏమని? ఎలా ఉన్నావు అని. అప్పుడు ఆ ఆకు చెప్తుంది, ఓహో! నేను ఉన్నాను. నేను తప్పక ఉన్నాను. నేను అద్భుతమైన జీవంతో నేను విరాజిల్లుతూ ఉన్నాను. ఆ జీవం, ఆ శక్తి నాకు నిరంతరం అందుతూ ఉన్నది. ఆ ఊర్జ నాకు అందుతూ ఉన్నదని ఆ ఆకు మనకి సమాధానం ఇస్తుంది. సో, పక్కనున్న ఆకు సంగతి ఏంటంటే, అది మాత్రం నాకు తెలీదు అంటుంది ఆ ఆకు. సో, ఆ ఆకు, ఈ ఆకు 2 ఒకే కొమ్మ పైన ఉన్నాయి. ఆ కొమ్మ నుండే వాటికి జీవం, శక్తి అందుతూ ఉన్నది మిత్రులారా. ఇది చాలా సునిశితమైన అద్భుతమైన సత్యం. దీన్ని గ్రహించండి. ఆ ఆకు, ఈ ఆకు ఒకే కొమ్మ పైనున్నాయి. పక్కనున్న ఆకు సంగతి నాకు తెలీదంది. రెండిటికి ఆ కొమ్మ నుండే జీవం అందుతూ ఉంది. శక్తి అందుతూ ఉంది. ఇప్పుడు ఆ కొమ్మని అడిగితే అది కూడా ఇలాగే చెప్తుందట. నేను ఉన్నాను. నేను తప్పక ఉన్నాను. ఆ జీవం, ఆ శక్తి, ఆ ఊర్జ నాకు నిరంతరం అందుతూ ఉంది. పక్కనున్న ఆకు సంగతి మాత్రం నాకు తెలీదంటుంది. కానీ ఆ ఆకు, ఈ ఆకు ఒకే కొమ్మ పైనున్నాయి. ఈ కొమ్మ, ఆ కొమ్మ 2 ఒకే చెట్టు పైన ఉన్నాయి. ఆ చెట్టు నుండి దానికి ఎనర్జీ అందుతూ ఉంది నిరంతరం. ఇప్పుడు ఆ టోటల్ చెట్టుని అడిగితే
ఆ చెట్టు కూడా ఇదే అంటుందన్నమాట. నేను ఉన్నాను. నేను తప్పక ఉన్నాను. నాకు నిరంతరం ఆ జీవం, ఆ జీవశక్తి ఊర్జ నాకు అందుతూ ఉంది అని అంటుంది. కానీ ఆ చెట్టు, ఆ పక్కన మరో చెట్టు, ఈ చెట్లన్నీ కూడా, ఆ మామిడి చెట్లని కూడా ఎక్కడ ఉన్నాయంటే అవి భూమి పైనే ఉన్నాయి. భూమి నుండి వాటికి ఎనర్జీ, శక్తి అందుతూ ఉంది. ఇప్పుడు భూమిని అడిగితే భూమి కూడా ఇదే అంటుంది. నేనున్నాను. ఆ శక్తి నాకు అందుతూ ఉంది నిరంతరం. కానీ పక్కనున్న మరో గ్రహం సంగతి ఏమిటి అంటే అది నాకు తెలీదు అంటుంది. కానీ ఈ గ్రహం, ఆ గ్రహం ఒక ఒకే సౌర కుటుంబంలో ఉన్నాయి. ఆ సౌర కుటుంబం నుండే ఈ సమస్తానికి శక్తి అందుతూ ఉంది. ఈ ఈ విశ్వంలో అనంత కోటి సౌర కుటుంబాలున్నాయి. అనంత కోటి లోకాలున్నాయి. వీటన్నిటికి కూడా శక్తి అందుతూ ఉంది. అదంతా ఒక్క దగ్గర నుంచే అందుతూ ఉంది. ఆ ఒక్క దగ్గర నుంచి ఎక్కడి నుంచైతే అందుతూ ఉందో అదే మూల చైతన్యం. ఆ మూల చైతన్యం అనేది ఒకటుంది. ఆ మూల చైతన్యం నుండే సమస్త సౌర కుటుంబాలకి, సమస్త లోకాలకి ఆ శక్తి నిరంతరం అందుతూ ఉంటుంది మిత్రులారా. అలాగే దీనంతటికి కూడా మూలం అదే. అది ఉంటేనే మనం ఉన్నాము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. సో మొదటి వేదంలో మొదటి మహావాక్యమైన ప్రజ్ఞానం బ్రహ్మ మనకేం చెప్తుంది? ఏం తెలియజేస్తుందంటే ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అనే ఆహ్, ఆ మహావాక్యం అంటే ఒక్కొక్క వేదం నుండి ఒక్కొక్క మహావాక్యాన్ని తీసుకొని ఆ మహావాక్యం ఆ వేదం మనకి ఏం బోధిస్తుందో దాన్ని పత్రిజీ మనకి తెలియచేస్తున్నారు మిత్రులారా. సో ఈ మొదటి మహావాక్యమైన మొదటి వేదం నుంచి తీసుకున్న మొదటి మహావాక్యమైన ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అంటే మూల చైతన్యం యొక్క అవగాహన కలిగి ఉండాలి. మనందరం కూడా ఆ మూల చైతన్యం నుండి మనమంతా ఉద్భవించాము అని ఆ సత్యాన్ని మనం గ్రహించాలి అంటున్నారు మిత్రులారా. దట్ ఈజ్ పత్రిజీ. నువ్వు నీ తల్లి గర్భం నుంచి నీ తల్లిదండ్రుల నుంచి నువ్వు రావచ్చు. కానీ ఆ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి రావచ్చు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళందరికీ మూలం ఏమిటంటే ఒక మూల చైతన్యం అనేది ఒకటుంది. ఆ మూల చైతన్యం నుండి మనం అందరం కూడా సృష్టించబడ్డాము. ఈ విషయాన్ని మనం అవగాహన చేసుకోవడమే అదే ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ ప్రజ్ఞ కలిగి ఉండడం అదే సత్యం. సో ఇప్పుడు రెండో వేదంలోకి వెళుతున్న మిత్రులారా. పత్రిజీ మరి ఋగ్వేదం, యజుర్వేదం. ఇప్పుడు యజుర్వేదం, ఈ వేదం ఏం చెప్తుందంటే ఇది కూడా ఈ యజుర్వేదం నుంచి పత్రిజీ ఒక మహావాక్యాన్ని తీసుకున్నారు. అంటే ఆ మహావాక్యం ఆ ఒక్కటి తెలుసుకుంటే ఆ వేదం చెప్పే విషయమంతా మనకు అర్థమైపోతుంది. మొదటి వేదంలో ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అనే ఆ మహావాక్యం ద్వారా ఆ మొదటి వేదం మనకేం బోధిస్తుంది, ఏం చెప్తుందన్న ఆ సత్యాన్ని మనకు తెలియజేశారు పత్రిజీ. దట్ ఈజ్ పత్రిజీ. సో ఇప్పుడు రెండో వేదమైన యజుర్వేదంలో నుంచి ఒక మహావాక్యాన్ని మనకిస్తున్నారు పత్రిజీ. అహం బ్రహ్మస్మి. అహం బ్రహ్మస్మి. మన ప్రయాణము ఆ మొదటి వేదం నుంచి నాలుగో వేదం వరకు మనం ప్రయాణించాలి. మొదటి వేదం ఏం బోధిస్తుంది? మాకు ఆ మూల చైతన్యం అనేది ఒకటుంది. దాని నుంచి సమస్తమంతా ఉద్భవించింది, సృష్టించబడింది. ఆ మూల చైతన్యం నుంచి నువ్వు ఉద్భవించావు కాబట్టి నువ్వు కూడా ఒక చైతన్యమే. నువ్వు కూడా ఒక ఆత్మ పదార్థమే. నువ్వు కూడా దైవమే. దైవం నుంచి సృష్టించబడిన నీవు కూడా ఒక దైవమే. ఆత్మ పదార్థం నుంచి విడిపడి వచ్చిన నీవు కూడా ఒక ఆత్మ పదార్థమే. ఒక ఆత్మ చైతన్యమే. నువ్వు శరీరం కాదు. మిత్రులారా చాలా అద్భుతమైన విషయాన్ని పత్రిజీ మనకి చాలా సున్నితంగా, సునిశితంగా అర్థమయ్యేలా చెప్తున్నారిక్కడ. అహం బ్రహ్మస్మి. అహం బ్రహ్మస్మి అంటే నేను బ్రహ్మ పదార్థమై ఉన్నాను. ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ ప్రజ్ఞ అంతా మూల చైతన్యం అంతా ఒక బ్రహ్మ పదార్థము అని తెలుసుకున్నాం అక్కడ. ఆ బ్రహ్మ పదార్థం నుంచి విడిపడి వచ్చిన, సృష్టించబడిన నేను కూడా బ్రహ్మ పదార్థమే. నేను కూడా ఆత్మ చైతన్యమే అని తెలుసుకోవాలట. నేను ఒక మనిషిని,
నేను రక్త మాంసాల శరీరాన్ని, అది చెట్టు, ఇది పుట్ట, ఇది రాయి, మరి ఇది మనిషి, ఇది జంతువు, ఇది పక్షి కాదు. ఇదంతా కూడా ఆత్మ పదార్థమే. ఇక్కడ మన కంటితో కనిపించేది, కంటితో చూసేది కాదు. అసలైన విషయం, అసలైన సత్యం మనం అవగాహన చేసుకోవాల్సింది ఏమిటంటే, సమస్తమంతా బ్రహ్మ పదార్థమే, సమస్తమంతా ఆత్మ పదార్థమే. సో, ఇప్పుడు నేను కూడా బ్రహ్మ పదార్థమే. నేను ఒక మనిషిని. అయితే నేను ఏ మనిషిని అయినా ముందుగా నేను బ్రహ్మ పదార్థం, ముందుగా నేను ఆత్మ పదార్థం. ఎందుకంటే నేను ఆ మూల చైతన్యం నుంచి వచ్చాను. నేను కూడా చైతన్యమే. ఆ బ్రహ్మ పదార్థం నుంచి నేను వచ్చాను. నేను కూడా బ్రహ్మ పదార్థమే. ఒక పెద్ద తిరుపతి లడ్డు నుంచి ఒక ముక్కని కట్ చేస్తే అది కూడా లడ్డు ఎలా అవుతుందో, అది కూడా ప్రసాదం ఎలా అవుతుందో, ఆ మూల చైతన్యం నుంచి సృష్టించబడిన, ఉద్భవించిన, విడిపడి వచ్చిన నేను కూడా చైతన్య పదార్థమే. నేను కూడా బ్రహ్మ పదార్థమే. నేను కూడా దైవమే. నేను కేవలం మానవుడిని కాదు. నేను కూడా దైవమే అనే సత్యాన్ని మనల్ని తెలుసుకోమంటున్న పత్రిజీ. అదే అహం బ్రహ్మస్మి. ఆ రెండో వేదం నుంచి మనం తీసుకున్న మహావాక్యం మనకేం తెలియచేస్తుందంటే, ఆ మహావాక్యం ద్వారా, అహం బ్రహ్మస్మి అనే మహావాక్యం ద్వారా పత్రిజీ మనకి ఏం తెలియచేస్తున్నారంటే, నువ్వు కేవలం దేహ పదార్థం కాదు. నువ్వు కేవలం మనిషివి కాదు. నువ్వొక దైవానివి. నువ్వొక ఆత్మ చైతన్యానివి. నువ్వొక బ్రహ్మ పదార్థానివి అని తెలుసుకోమంటున్నారు. ఆ పెద్ద లడ్డు నుంచి కట్ చేసిన చిన్న ముక్క గూడా అది లడ్డు ఎలా అవుతుందో, ఆ చిన్న ముక్కలో కూడా పెద్ద లడ్డులో ఉన్న ఆ శనగపిండి, ఆ నెయ్యి, అవి ఏదైతే దానిలో ఉందో ఆ చక్కెర, ఆ చిన్న ముక్కలో కూడా అదే ఉంటుంది. సో, ఒక పెద్ద పరమాత్మ నుంచి నువ్వు విడిపడి వచ్చిన అంశాత్మవైన ఆ పరమాత్మలో ఏవైతే క్వాలిటీస్ ఉంటాయో, ఆ క్వాలిటీస్ అన్నీ కూడా నీలో ఉంటాయి. ఈ సత్యాన్ని తెలుసుకో. ఆ పరమాత్మ దైవమైతే నువ్వు కూడా దైవమే. ఆ పెద్ద లడ్డు, లడ్డు అయితే దానిలో ఏ చక్కెర, ఏ నెయ్యి, ఏ శనగపిండి ఉంటుందో, ఆ చిన్న లడ్డు ముక్కలో కూడా అదే ఉంటుంది. సో, ఇదే సత్యము. ఒక పెద్ద జామ పండులో నుంచి కట్ చేసిన చిన్న జామ ముక్క కూడా, ఆ జామ పండు ముక్క కూడా అదే క్వాలిటీని కలిగి ఉంటుంది. అదే తత్వాన్ని కలిగి ఉంటుంది మిత్రులారా. అలాగే ఆ మూల చైతన్యం నుండి, ఆ సమస్తం నుండి, ఆల్ దట్ ఈజ్ నుండి, ఆ పరమాత్మ నుండి మనం ఉద్భవించాం కాబట్టి మనం కూడా పరమాత్మయే. సో, ఇక్కడ వేమన దగ్గరికి వెళదాం మిత్రులారా. వేమన ఏమంటున్నారంటే, నేననగా మేను కానని మానసమున నెరుగకున్న మనుజులకెల్లన్ స్వానుభవ సిద్ధి దొరకదు తానగు పరమాత్మనెరుగ తరమా వేమ అంటున్నారు. అంటే నేను అని మనం ఉదయం లేచిన దగ్గర నుండి కొన్ని వందలు, వేల సార్లు నేను, నేనే వచ్చాను, నేనే తిన్నాను, నేనే చేశాను, అసలు నేను చేయబట్టి ఇదయింది, నేను లేకపోతే ఇదవ్వదు, నేనే ఇచ్చాను, నేనే ఉన్నాను. ఇలా ప్రతి దానికి నేను అని ప్రతి పదానికి నేను అనే ఆ 2 అక్షరాల పదాన్ని మనం యాడ్ చేస్తాం. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి కొన్ని వందల సార్లు మనం ఉచ్చరించే ఆ నేను ఎవరంటే, ఆ నేను అన్నదే ఆత్మ పదార్థం, ఆత్మ చైతన్యం. ఈ దేహం కాదు. ఈ రక్త మాంసాల శరీరం కాదు. ఈ 70 కేజీల దేహ పదార్థం కాదు. అది ఆత్మ పదార్థం. నేను అంటే ఆత్మ పదార్థం, ఆత్మ చైతన్యం. అంటే నేననగా మేను కానని, నేను అంటే ఈ దేహం కాదు అని. ఈ దేహం నశించిపోతుంది మిత్రులారా. కొన్ని సంవత్సరాలు, ఒక 70 సంవత్సరాలు, ఒక 80 సంవత్సరాలు జీవించి ఉంటుంది. అమ్మ గర్భం నుండి పుట్టిన ఈ దేహం మరి కొన్ని సంవత్సరాల తర్వాత ఈ దేహం నశించిపోతుంది. ఈ పంచభూతాల నుండి వచ్చిన దేహం పంచభూతాల్లో కలిసిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. కానీ ఇలా మట్టిలో కలిసిపోయే దేహం కాదు నువ్వు. ఎప్పటికీ జీవించి ఉండే ఆత్మ చైతన్యానివి నువ్వు. నేననగా మేను కానని, నేను అంటే ఈ శరీరం కాదు అని.
మానసమున నెరగకున్న మనుషులకెళ్ళన్ మానసమున అంటే నీ దివ్య మానసంలో, నీ హృదయంలో, నీ అంతరంగంలో, నీ స్వీయ సాధనతో, నీ స్వయం సాధనతో, నీ స్వయం అనుభూతితో ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి మిత్రులారా. ఎవ్వరైతే అలా తెలుసుకోలేరో ఈ భూమి మీద మనం ఎవరం అన్న సత్యాన్ని, మనం దేహం కాదు, మనం ఆత్మ పదార్థం అన్న సత్యాన్ని ఎవ్వరైతే ఎంతవరకైతే తెలుసుకోలేరో అప్పటి వరకు తానే పరమాత్మ అన్న సత్యాన్ని కూడా తెలుసుకోలేరు. దేవుడు ఎక్కడ అని దేవుళ్ళు ఆడేవాడే, వాడే స్వయంగా దేవుడు అని తిరుపతి వెళ్ళి దేవుడు చూడాలి, కాశీ వెళ్ళి దేవుడిని చూడాలి, షిరిడి వెళ్ళి దేవుడిని చూడాలని ఆ దేవుడి కోసం వెళ్ళే వాడే స్వయంగా దేవుడు. భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు ఏం చెప్తున్నారంటే ఒక శ్లోకంలో ఒక అద్భుతమైన సత్యాన్ని వివరిస్తున్నారు. హోమము బ్రహ్మము. నువ్వు ఏదైతే హోమం చేస్తున్నావో, యజ్ఞం చేస్తున్నావో అదే బ్రహ్మము అంటే అదే దైవము. హోమం బ్రహ్మము, హోమ ద్రవ్యము బ్రహ్మము, హోమం చేయువాడు కూడా బ్రహ్మము అంటున్నాడు. ఇక్కడ వినండి మిత్రులారా, ఇక్కడ సత్యాన్ని గ్రహించండి. సాక్షాత్తు భగవద్గీత మనకి ఏం బోధిస్తుంది? శ్రీకృష్ణుల వారు ఏమి చెప్తున్నారంటే హోమం బ్రహ్మము అంటే హోమమే దైవము. నువ్వు ఏదైతే హోమం చేస్తున్నావో ఆ హోమం సాక్షాత్తు దైవము. హోమ ద్రవ్యము బ్రహ్మము. హోమ ద్రవ్యము అంటే హోమానికి ఉపయోగించే ప్రతి ఒక్క వస్తువు. హోమానికి నువ్వు ఒక ఇటుకరాయి ఉపయోగిస్తే అది కూడా దైవము. హోమానికి నువ్వు ఒక కట్టెపుల్ల ఉపయోగిస్తే ఆ కట్టెపుల్ల కూడా దైవము. హోమానికి నువ్వు ఒక తమలపాకు ఉపయోగిస్తే అది కూడా దైవము. హోమానికి నువ్వు ఒక అరటి పండును ఉపయోగిస్తే అది కూడా దైవము. హోమ ద్రవ్యము దైవము. అంటే నువ్వు కంటితో చూసే ప్రతి ఒక్క పదార్థము దైవము. ఆఖరికి ఏం చెప్తున్నాడు మిత్రులారా? హోమం చేయువాడు బ్రహ్మము. హోమం నేను చేస్తున్నాను. అప్పుడు నేనే బ్రహ్మం. అంటే నేనే దైవం. అంటే ఈ భూమి మీద ప్రతి ఒక్కరు దైవమే. దైవం కానిదంటూ ఏది లేదు. అందుకే పత్రిజీ ఏమన్నారంటే డైరెక్ట్ గా సత్యాన్ని చెప్పేశారు. దట్ ఈజ్ పత్రిజీ. నీవే దేవుడు, నువ్వే దేవుడు, నువ్వే దేవుడు అంటారు ఆయన. ఆ మాట విన్న ప్రతి వాళ్ళకి పిచ్చి పట్టి పాపం ఉన్మాదంతో నేను దేవుడేంటి, గోడ మీద ఫోటోడు, గుళ్ళో విగ్రహం దేవుడు, నేను దేవుడేంటి, ఈయనేంది మనల్ని దేవుడు అంటున్నాడు, ఈయనకేమన్నా పిచ్చి పట్టిందా అంటున్నాడు. ఆ మాట అంటే నువ్వే దేవుడు అంటే మాత్రం మనందరికీ తప్పొచ్చేస్తుంది, అహం పొడుచుకొని వచ్చేస్తుంది. కానీ సత్యం ఏంటో చూడండి మిత్రులారా, మన పెద్దవాళ్ళు ఒక దీర్ఘం తీసి, ఒక రాగం తీసి మనకి చెప్తారు. ఏమని? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. గుళ్ళల్లో చేరి, వేదికల మీద చేరి మన వాళ్ళందరూ ఎంతో కమ్మగా తియ్యగా రాగం తీసి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మాతృదేవో భవ. అంటే ఒక బిడ్డకి జన్మనిచ్చిన ఒక ఆడది తల్లి అవుతుంది. ఆ తల్లి దైవము. బిడ్డకి జన్మనిచ్చిన ప్రతి ఆడది కూడా దైవము అంటున్నారు. అంటే ఒక బిడ్డకి జన్మనిచ్చిన ఒక తల్లి దైవం అంట. అంటే దేవుడట. అంటే ఇప్పుడు మీరొక తల్లి అనుకోండి. లేదు మీరు కాదు, నేనే ఒక బిడ్డకి జన్మనిచ్చాను. నేను ఒక ఆడదాన్ని, నేను తల్లిని అనుకోండి. అంటే నేను దేవుడిని. అంటే నన్ను దేవుడని అందరూ ఒప్పుకుంటారు కదా ఇప్పుడు. ఎందుకంటే మాతృదేవోభవ అని ఒక తియ్యటి దీర్ఘం తీశాం కదా! సో, నేను దేవుడు. పోనీ ఒకవేళ నేను అమ్మాయిని కాదు, నేను తల్లిని కాదు, ఒక బిడ్డకి జన్మలేయలేదు. కాబట్టి నేను దేవుడిని కాదనుకుందాం. పోనీ ఇప్పుడు నేను ఒక తండ్రిని, నేనొక మగవాడిని, నేనొక తండ్రిని, నాకిద్దరు పిల్లలున్నారు. సో, ఇక్కడ ఏం చెప్తున్నారు? పితృదేవోభవ. ఒక బిడ్డకి జన్మనిచ్చిన ఆడది దేవత, ఆ తర్వాత ఒక బిడ్డకి జన్మనిచ్చిన ఒక మగవాడు కూడా దేవుడు అంటున్నారు. అంటే నేను మగవాడిని, నేను ఒక బిడ్డకి జన్మనిచ్చానంటే నేను దేవుడిని. సో, నేను దేవుడినే. ఇప్పుడు నేను ఆడది కాదు, లేదు మగవాడిని కాదు, ఈ 2 కాదు, నేను బిడ్డకి జన్మనివ్వలేదు. సో, నేనిప్పుడు ఒక మాస్టర్‌ని అంటే ఒక గురువుని కదా! అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆచార్య దేవో భవ. అంటే సత్యాన్ని బోధించే ప్రతి ఒక్కడు కూడా ఒక గురువు. ఆ గురువు దైవం అంటున్నారు. అంటే తల్లి దైవము, తండ్రి దైవము, గురువు దైవం అన్నారు. ఇంకా సరే ఇప్పుడు నేను తల్లిని కాదు, తండ్రిని కాదు, గురువుని కూడా కాదు.
అంటే నేను మీ ఇంటికి ఒక గెస్ట్‌గా వచ్చాను. అంటే అతిథి దేవో భవ. అంటే అప్పుడు నేను అతిథిని కదా! అంటే అప్పుడు దేవుడినేగా. అంటే అతిథి దేవుడు, తల్లి దేవుడు, తండ్రి దేవుడు. ఇక పిల్లలు సాక్షాత్తు దేవుడని మనం అందరం అంటాం. ఇప్పుడు చెప్పండి, తల్లి కానివాడు, తండ్రి కానివాడు, గురువు కానివాడు, ఒక పసిబిడ్డ కానివాడు ఎవరుంటారు? ఇప్పుడు నీ ఇంటికి ఒక ముష్టివాడొచ్చాడు. వాడు కూడా దేవుడే. అతిథి దేవో భవ. అంటే వాడు అతిథి. వాడు కూడా దేవుడే. నీ ఇంటికి ఒక కుక్కొచ్చింది. అది కూడా దేవుడే. అది కూడా అతిథి. సో, మిత్రులారా, ఈ సోదంతా లేకుండా, ఈ దీర్ఘాలన్నీ లేకుండా ఏమన్నాడు? మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ. ఇన్ని దేవుళ్ళందరూ లేకుండా నువ్వే దేవుడన్నారు. దట్ ఈజ్ పత్రిజీ. పత్రిజీ చాలా సూపర్ అండి. సత్యాన్ని సింపుల్ గా చెప్పేస్తారు. సో అంటే అందరూ దేవుళ్ళే. దేవుళ్ళు కాని వాళ్ళు ఎవ్వరూ లేరు. సో మళ్ళీ అహం బ్రహ్మాస్మి దగ్గరికి వస్తున్నాం మిత్రులారా. అహం బ్రహ్మాస్మి అంటే నేను కూడా దేవుడే. సమస్తము నుంచి ఉద్భవించింది మనము. సో నేను ఆ సమస్తం నుంచి ఉద్భవించాను. ఆ సమస్తం దైవము. ఆ సమస్తం ఒక చైతన్యం. ఆ సమస్తం ఒక బ్రహ్మ పదార్థం. ఆ బ్రహ్మ పదార్థం నుంచి నేను విడిపడి వచ్చాను. నేను కూడా బ్రహ్మమే. నేను కూడా దైవమే. నేను కూడా దేహం కాదు. నేను కూడా ఆత్మ చైతన్యమే అని తెలుసుకోవడమే అహం బ్రహ్మాస్మి. రెండో వేదం, రెండో వేదంలో నుంచి తీసుకున్న ఆ మహావాక్యం ఏం చెప్తుందంటే, నేను కూడా దైవాన్నే, నేను కూడా బ్రహ్మ పదార్థమే అని తెలుసుకోమంటుంది. దీనికి కూడా ఓషో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చెప్పారు మిత్రులారా. ఒక మహాసముద్రం ఉంది. ఆ మహాసముద్రంలో ఎన్నో చేపలు, తిమింగలాలు ఇలా ఎన్నో వందలు, వేలు, లక్షలు, కోట్ల చేపలున్నాయి. ఆ అన్ని చేపల్లో నుంచి ఒక చిన్న చేప పిల్ల, ఆ చేప పిల్లకి ఒక సందేహం వచ్చింది. అందరూ మాటకు ముందు సముద్రం, సముద్రం అంటున్నారు. అసలు ఆ సముద్రం ఎక్కడుంది? అసలు సముద్రం అంటే ఏంటి? సముద్రం ఎలా ఉంటది? ఒక్కసారి సముద్రాన్ని చూడాలి. సముద్రాన్ని తెలుసుకోవాలని ఆ చిన్న చేప పిల్లకి అంత పెద్ద సందేహం వచ్చింది. సో, మనకిప్పుడు నవ్వొస్తుంది గదా! పకపక ఆ చేప పిల్ల అది ఉన్నది సముద్రంలోనే కదా! అది మళ్ళీ సముద్రం ఎలా ఉంటుంది? సముద్రాన్ని చూడాలంటుందేంటి? ఓస్ పిచ్చిదానా! నువ్వెంత పిచ్చిదానివే అని మనకి నవ్వొస్తుంది. నవ్వుకుంటున్నాం గదా! చూడండి, మనం ఆ చేప పిల్ల ఎవరో కాదు. ఆ పిచ్చి పిల్ల ఎవరో కాదు. అది మనమే. మనందరం గూడా ఆ చేప పిల్లలాగా, ఆ పిచ్చి పిల్లలాగానే ఉన్నామట. ఓషో ఇదే చెప్తున్నారు. ఆ చేప పిల్ల, ఆ చిన్ని చేప పిల్ల తన సందేహం తీర్చుకోవడానికి సముద్రం అంతా తెగ పరిగెడుతూ ఉంది. తెగ పరిగెడుతూ ఉంది, పరిగెడుతూ ఉంది. ఎందుకు పరిగెడుతోందంటే ఎదురుపడ్డ ప్రతి ఒక్క చేపని అడుగుతుంది. ఓస్ చేప చేప అందరూ సముద్రం సముద్రం అంటున్నారు. అసలు ఆ సముద్రం ఎక్కడుంది? ఆ సముద్రం ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆ సముద్రాన్ని నేను చూడాలనుకుంటున్నాను. నీకేమైనా తెలుసా సముద్రం అంటే? ఆ చేప అంటుంది. ఎదురుపడ్డ ప్రతి చేప ఇదే మాట అంటుందంట. ఏమోనమ్మా నాకు తెలీదు. నేను పుట్టిన దగ్గర నుంచి అందరూ ఇదే అంటున్నారు. మా అమ్మాలే అనేది, మా అమ్మమ్మ అనేది, మా నానమ్మ అనేది, మా తాతమ్మ అనేది ఇలా అందరూ సముద్రం అంటున్నారు గానీ, ఎప్పుడు నేను కూడా సముద్రాన్ని చూడలేదు. వాళ్ళు కూడా చూడలేదు అని చెప్తున్నాయట. అలా పరిగెట్టి, పరిగెట్టి ఎంతో మందిని ఆ చేప అడిగి, అడిగి చివరికి ఒక పెద్ద చేప దగ్గరికి వెళ్ళింది. ఆ చేప ఆ చేపని అడుగుతోందట. ఓస్ చేప చేప మరి అందరూ సముద్రం, సముద్రం అంటున్నారు. అసలు ఆ సముద్రం ఎక్కడుంది? ఎలా ఉంది? ఆ సముద్రం అంటే ఏంటి? అని అడుగుతోంది. అప్పుడు ఆ పెద్ద చేప పకపక నవ్వి అంటుందట. ఓస్ పిచ్చిదానా! నువ్వు ఉన్నది సముద్రంలోనే. నేను ఉన్నది సముద్రంలోనే. మన చుట్టూ ఉన్నదంతా సముద్రమే. మనం పుట్టింది సముద్రంలోనే. మనం పోయేది సముద్రంలోనే. ఈ సముద్రంలోనే మనం కలిసిపోతాం. ఈ సముద్రంలోనే మనం పుడతాము. నీ లోపల ఉన్నది సముద్రమే. నా లోపల ఉన్నది సముద్రమే. చూసారా మిత్రులారా? సో, ఆ చేప పిల్ల సముద్రం కోసం ఎలా పరిగెడుతూ ఉందో, దైవం కోసం మనం అలా పరిగెడుతూ ఉన్నామట. సో, ఆ భగవంతుడు, ఆ పరమాత్మ
మనల్ని చూసి నవ్వుకుంటున్నాడు. నువ్వే దైవం అయి ఉండి, నువ్వే తిరుమల వెళ్తున్నావు, నువ్వే కాశీ వెళ్తున్నావు, నువ్వే షిరిడి వెళ్తున్నావు. సో, మన లోపల ఉన్నది దైవమే, మన చుట్టూ ఉన్నది దైవమే. సమస్తమంతా దైవమే, సమస్తమంతా దైవ పదార్థమే, సమస్తమంతా బ్రహ్మ పదార్థమే. నేను కూడా బ్రహ్మ పదార్థమే. నేను కూడా ఆత్మ చైతన్యమే. నేను కూడా దైవమే అని తెలుసుకోవడమే రెండో వేదం అహం బ్రహ్మస్మి అనే మహావాక్యం మనకి తెలియచేస్తుంది. మిత్రులారా, సమస్తం నుంచి నేను ఉద్భవించాను, దైవం నుంచి ఉద్భవించాను, ఆ మూల చైతన్యం నుంచి ఉద్భవించాను, సమస్తమంతా ఆ మూల చైతన్యం నుంచి ఉద్భవించింది అని తెలుసుకోవడమే మొదటి వేదం ప్రజ్ఞానం బ్రహ్మ తెలియచేస్తుంది. సో ఆ సత్యాన్ని, అవగాహనని మనం ముందు కలిగి ఉండాలి. ఆ తర్వాత మన ప్రయాణం ఆ మొదటి వేదం నుంచి, మొదటి మహావాక్యం నుంచి రెండో మహావాక్యంలోకి మనం వచ్చాం. అహం బ్రహ్మస్మి. సమస్తం అంతా ఆ మూల చైతన్యం నుంచి ఉద్భవించింది. సమస్తం అంతా బ్రహ్మ పదార్థం, దైవ పదార్థం అని తెలుసుకున్నాము. ఇప్పుడు రెండో వేదం, రెండో మహావాక్యంలో నుంచి మనం ఏం తెలుసుకున్నాం అంటే, నేను కూడా అదే, అహం బ్రహ్మస్మి. నేను కూడా అదే, నేను కూడా బ్రహ్మ పదార్థమే, నేను కూడా ఆత్మ పదార్థమే. నేను ఈ రక్త మాంసాల శరీరం కాదు, నేను మానవుణ్ణి కాదు, నేను దైవం, నేను ఆత్మ పదార్థం అని ఆ ఎరుకని కలిగి ఉండడమే అది అహం బ్రహ్మస్మి. సో మన ప్రయాణం ఇప్పుడు రెండో మెట్టుకు వచ్చింది. ఆ రెండో మెట్టు దగ్గర ఆగిపోకూడదు. మూడో మెట్టు వరకు మనం ప్రయాణించాలి. ఆ మూడో మెట్టు, మూడో వేదం ఏం బోధిస్తుందంటే, ఆ మూడో వాక్యం అదేమిటంటే తత్వమసి. తత్వమసి అంటే తాను కూడా బ్రహ్మ పదార్థమే, తాను కూడా దైవమే, తాను కూడా ఆత్మ చైతన్యమే, ఆత్మ పదార్థమే అని తెలుసుకోవాలి. సమస్తమంతా ఆత్మ పదార్థం అని తెలుసుకున్నావు. సమస్తం నుంచి సమస్తం అంతా ఉద్భవించింది, సృష్టించబడింది అని తెలుసుకున్నావు. నువ్వు కూడా అదే అని తెలుసుకున్నావు. నువ్వు అదే అని తెలుసుకుంటే నీ ప్రయాణం అక్కడతో ఆగిపోకూడదు. ఇంకొంచెం ముందుకి ప్రయాణించి మనం ఏం తెలుసుకోవాలంటే, తత్వమసి, తాను కూడా అదే. అంటే నీ తోటి వాడు కూడా బ్రహ్మ పదార్థమే, దైవ పదార్థమే. వాడెవడో నీ శత్రువు, వాడెవడో రాజకీయవేత్త, వాడెవడో కూలివాడు, వాడెవడో యజమాని, వాడెవడో ఉన్నవాడు, వీడెవడో లేనివాడు, వాడు కుంటివాడు, వీడు గుడ్డివాడు, వాడు కవి, వాడు సినిమా యాక్టరు, వాడో పెద్ద సూపర్ స్టారు. ఇదంతా కాదు. వాడు ఎవడైనా కానీ వాడు కూడా ఆత్మ పదార్థమే, వాడు కూడా దైవ పదార్థమే అని తెలుసుకోవాలట మిత్రులారా. ఈ సత్యాన్ని తెలుసుకోవడమే మనం భూమి మీదకి వచ్చి ఏం సంపాదించామా, ఏం మూటలు కట్టామా, ఏం మోసుకెళ్తామా కాదు. కానీ నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏందంటే, మూల చైతన్యం అనేది ఒకటి ఉంది. దాని నుంచి సమస్తమంతా ఉద్భవించింది. దాని నుంచి నేను కూడా ఉద్భవించాను. దాని నుంచి నా తోటివాడు కూడా ఉద్భవించాడు. తత్వమసి. వాడు కూడా ఆత్మ పదార్థమే, వాడు కూడా దైవ పదార్థమే. వాడు కుంటివాడైనా, వాడు గుడ్డివాడైనా, వాడు కోట్లున్నా, వాడికి ఏమీ లేకపోయినా, వాడు రోడ్లూడ్చేవాడైనా, వాడు కవి అయినా, గాయకుడైనా, వాడు పెద్ద సింగర్ అయినా, వాడు పెద్ద నటుడైనా, వాడు పెద్ద పొలిటీషియన్ అయినా, వాడు ఏదైనా సరే వాడు ఆత్మ పదార్థమే, వాడు చైతన్య పదార్థమే, వాడు కూడా దైవమే. అత్తయినా, కోడలైనా, కొడుకైనా, ఎవరైనా కూడా వాడు కూడా ఆత్మ పదార్థమే, వాడు కూడా దైవ పదార్థమే, వాడు కూడా దైవమే అని తెలుసుకోవడం, ఆ అవగాహన కలిగి ఉండమని మూడో మూడో మహావేదం, మూడో మహావాక్యం మనకి బోధిస్తుంది. ఆ తత్వమసి ద్వారా పత్రిజీ, నీ తోటివాడు కూడా దైవం అని తెలుసుకోరా పిచ్చి మొఖమా అని చెప్తున్నారు. నువ్వు దైవమే, నీ ఎదురుగా ఉన్నవాడు, నీ పక్కనున్నవాడు కూడా దైవమే. వాడు గయ్యాళి అత్తయినా సరే, వాడు పెద్ద రాజకీయవేత్త అయినా సరే, నువ్వెవడో వాడు కూడా అదే. వాడు వేరే సెపరేట్ ఏమీ కాదు. వాడు ఎంత మేధావైనా, వాడు రాముడైనా, వాడు కృష్ణుడైనా, వెంకటేశ్వర స్వామి అయినా, ఆంజనేయ స్వామి అయినా,
బాబా అయినా ఎవరైనా సరే వాడు కూడా నువ్వు ఏదై ఉన్నావో ఆ తను కూడా అదే అయి ఉన్నాడు. ఇదే తత్వమసి. ఇదే తత్వమసి. దీనికి కూడా ఓషో ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నారు. ఒక కాన్సెప్ట్‌ని చెప్తున్నారు మిత్రులారా. మళ్ళా ఓషో దగ్గరికెళ్దాం. తత్వమసి 1857 సిపాయిల తిరుగుబాటు మొట్టమొదటి ప్రపంచ యుద్ధం జరుగుతుందట. ఆ టైంలో ఒక ఒక జ్ఞాని, ఒక సన్యాసి ఆయన ఎంతో ధ్యాన సాధన చేసి ఒక సత్యాన్ని తెలుసుకున్నాడట. ఆ సత్యం ఏమిటంటే ఆయన నేను ఒక బ్రహ్మ పదార్థము. నేనైతే బ్రహ్మ పదార్థం అని తెలుసుకున్నాను. నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మ పదార్థమే అనే ఆ సత్యాన్ని తెలుసుకొని ఇంకా ఆయన మహామౌనంలోకి వెళ్ళిపోయాడు. అంటే నోరు విప్పి ఒక్క మాట కూడా ఆయన మాట్లాడడంలా. ఎందుకంటే ఆయనకి సమస్తమంతా తెలిసిపోతూ ఉన్నది. ఆ ధ్యాన సాధన చేసి ఆ ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోయి ఆయన సత్యంలో జీవిస్తున్నాడు కాబట్టి అసల మాట్లాడడంలా మహామౌనంలోకి వెళ్ళిపోయాడు. అలా మౌనంలో ఉన్న ఆయన అలా తిరుగుతూ ఒక చోట ఒక సిపాయిల గుడారాల పక్కగా వెళుతూ ఉంటే అలా చిద్విలాసంగా మొఖంలో చెక్కు చెదరని చిరునవ్వుతో ఆయన అలా వెళుతున్నాడట. అప్పుడు ఆ సాధువుని చూసిన ఒక సిపాయి వీడేందో ఇలా నవ్వుకుంటూ వెళ్తున్నాడు. "అరేయ్! నువ్వెవరు" అని అతన్ని పట్టుకొని అడిగితే తనేం పలకడంలా. ఎందుకంటే మౌనంలోకెళ్ళిపోయాడు. వీడెంతకీ పలకడం లేదు. నిజంగా వీడి దగ్గరేవో రహస్యాలున్నాయి. వాడెవరో గూఢచారి అయ్యుంటాడని అతన్ని పట్టుకొని బంధించాడు. బంధించి వేధిస్తున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు, అరుస్తున్నాడు. కానీ ఆ సాధువు నోరు విప్పడం లేదు. ఇంకా ఆ సిపాయి చూసాడు కొన్ని రోజులు ఏమీ చెప్పడం లేదు. నిజంగా ఏవో రహస్యాలు మాత్రం వీడు మోసుకెళ్తున్నాడు. ఒక్కసారి వీడిని బల్లెంతో డొక్కల్లో ఒక పోటు పొడిస్తే చచ్చిపోతాడిక. ఈ ఆ సమాచారాలు ఎక్కడా చేరకుండా అయిపోతుందని పాపం ఒక పెద్ద బల్లెం తీసుకొని ఆ డొక్కల్లో పెద్దగా ఒక పోటు పొడిచాడట. ఇంకా ఆయన ప్రాణం పోతోంది. ఆఖరి శ్వాస వదులుతూ ఒకే ఒక పదం అతని నోట్లో నుంచి బయటకొచ్చిందంట. ఆ పెదవుల పైన. ఆ పదమే తత్వమసి. అరే! నేనెవరో అనుకోని నువ్వు నన్ను చంపేస్తున్నావు. నేను వేరు, నువ్వు వేరు కాదురా. మనందరం కూడా ఆ దైవం నుంచి వచ్చాము. మనందరం కూడా దైవాలమేను. ఇక్కడ ఎవరు ఎవరికి శత్రువులు లేరు. ఎవరు నిజంగా మిత్రులు కాదు. మనమంతా ఒకటే. మనమంతా దైవాలమే. నేను దైవమే. నువ్వు దైవమే. నేను ఆత్మ పదార్థమే. నువ్వు ఆత్మ పదార్థమే. నేను బ్రహ్మ పదార్థమే. నువ్వు బ్రహ్మ పదార్థమే అని ఆ ఒక్క మాట చెప్పి ఆయన మరణించాడు. అలాగే జీసస్ కూడా ఆ తత్వమసి అనే ఆ అద్భుతమైన ఆ చైతన్యంలో ఉన్నాడు కాబట్టే జీసస్ జీసస్‌కి తెలుసు. జీసస్‌కి తెలుసు. ఆ సత్యంలోనే జీసస్ జీవిస్తూ ఉన్నాడనమాట. జీసస్‌ని పిలిచారు. ఆ పెద్ద మనుషులందరూ ఒక దగ్గర చేరి పిలిచారు. జీసస్‌ని సిలువ వేసి చంపేయడానికే పిలిచారు. తనని ఎందుకు పిలిచారో జీసస్‌కి తెలుసు. వాళ్ళు తనని చంపేస్తారని జీసస్‌కి తెలుసు. కానీ చావుకి జీసస్ భయపడలేదు. జీసస్ ఎందుకు భయపడలేదంటే ఎవడు భయపడతాడంటే చావుకి ఎవడు భయపడతాడంటే తాను దేహం అనే భ్రాంతిలో ఉన్నవాడు భయపడతాడు. తాను ఆత్మ పదార్థం, తాను దైవ పదార్థం, తాను దైవమన్న ఆ స్థితికి ఎదిగిన వాడు ఎవడు ఆ సత్యంలో ఉన్నవాడెవడు కూడా భయపడ్డు. ఎందుకంటే చావని దాన్ని ఎవడు చంపలేడు. ఆత్మ పదార్థం ఎప్పటికీ చావు లేదు. అదే శ్రీకృష్ణుని భగవానుల వారు భగవద్గీతలో చెప్పిందనమాట. ఆత్మ పదార్థం నీటిలో తడవబడదు. నీటిలో నానబడదు, అగ్నిలో దహించబడదు, ఏ అస్త్రము చేత ఛేదించబడదు, గాలిలో సృష్టించబడదు అని చెప్పారు. సో, అలాంటి ఆ ఆత్మ పదార్థాన్ని నేను ఏ అస్త్రం చేత నేను ఛేదించబడను. నేను చంపబడను. ఎవరి చేత చంపబడని వాడినే నేను. ఆ ఆత్మ పదార్థాన్నే నేను అనే ఆ తత్వమసి అనే తత్వంలో ఆయన జీవిస్తున్నాడు కాబట్టి జీసస్ ధైర్యంగా వెళ్ళాడు. వాళ్ళు ఆయన్ని సిలువ వేసి చంపేశారు. సో, తత్వమసి
మూల చైతన్యం అనేది ఒకటి ఉంది, పరమాత్మ అనేది ఒకటి ఉంది, దైవం అనేది ఒకటి ఉంది. ఆ దైవం నుంచి సమస్తం అంతా ఉద్భవించింది. ఆత్మ చైతన్యం నుంచి సమస్తం అంతా ఉద్భవించింది కాబట్టి సమస్తం అంతా ఆత్మ పదార్థమే, ఆత్మ చైతన్యమే. నేను కూడా ఆత్మ పదార్థమే. అది రెండో మెట్టుకి ప్రయాణించడం, మన ప్రయాణం రెండో మెట్టు వరకు వెళ్ళడం అహం బ్రహ్మాస్మి. అక్కడి నుంచి మూడో మెట్టుకి ప్రయాణించడం అంటే తత్వమసి. నేను ఆత్మ పదార్థం అని తెలుసుకున్నాను. నా పక్కనున్న వాడు కూడా ఆత్మ పదార్థమే అని తెలుసుకోవడం అది తత్వమసి. అది మూడో మెట్టుకి ప్రయాణించడం. సో, మూడో సత్యంలోకి ప్రయాణించడం. ఇప్పుడు చివరిగా నాలుగో స్టెప్‌కి వెళుతున్నాం మిత్రులారా. త సర్వం కలివిదం బ్రహ్మ. నాలుగో వేదం ఏం చెప్తుందంటే, నాలుగో వేదం నుంచి తీసుకోబడ్డ మహావాక్యం, నాలుగో మహావాక్యం ఏమిటంటే, సర్వం కలివిదం బ్రహ్మ. అంతా బ్రహ్మ పదార్థమే, అంతా ఆత్మ పదార్థమే, అంతా దైవ పదార్థమే. అంటే నేను దైవ పదార్థం నుంచి నేను ఉద్భవించాను, నేను దైవం అంటే అనుకుంటే సరిపోలేదు. ఇంకా ఏం తెలుసుకోవాలి మన ప్రయాణం? ఎక్కడి దాకా వెళ్ళాలి? నా తోటివాడు కూడా దైవమే అని తెలుసుకోవాలి. నేను దైవం అని తెలుసుకోవాలి. నేను దైవం నుంచి సమస్తమంతా ఉద్భవించిందని తెలుసుకోవాలి. అది ప్రజ్ఞానం బ్రహ్మ. నేను దైవం అని తెలుసుకోవాలి. అహం బ్రహ్మాస్మి అది. ఆ తర్వాత మరి నా తోటివాడు కూడా దైవమే అని తెలుసుకోవాలి. అది తత్వమసి. ఇప్పుడు అంతటితో ఆగిపోకూడదు మన ప్రయాణం. ఇంకా ఎక్కడికెళ్ళాలి? మన ప్రయాణం ఇంకా ముందుకు వెళ్లి ఏం తెలుసుకోవాలి మనం? అంతా దైవ పదార్థమే. సమస్తమంతా దైవ పదార్థమే. అంటే ఒక చెట్టు, ఒక పుట్ట, ఒక నల్లి, ఒక బల్లి, ఒక చీమ, ఒక దోమ, ఒక పాము, ఒక జంతువు, ఒక కోడి, ఒక మేక అంతా దైవ పదార్థమే. ఒక మనుషులు మాత్రమే కాదు మిత్రులారా. తత్వమసి అంటే అక్కడ అహం బ్రహ్మాస్మి అంటే నేను దైవము. అంటే నేను మనిషిని కాబట్టి నేను దైవము. తత్వమసి అంటే నా తోటివాడు మనిషి కాబట్టి వాడు దైవము అని తెలుసుకోవడం కాదు. ఇక్కడ నాలుగో వేదం, నాలుగో మహావాక్యం ఏం బోధిస్తుందంటే, సర్వం కలివిదం బ్రహ్మ. అంతా బ్రహ్మమే, అంతా దైవమే. ఒక షర్టు, ఆ! ఒక కోడి, ఒక మేక, ఒక చేప, ఒక పంది, ఒక ఇల్లు, ఒక ఒక బండి, ఒక ఫోను అంతా ప్రతిదీ కూడా దైవమే. ఇది తెలుసుకోమని చెప్తుంది. ఈ సత్యాన్ని చెప్పడానికే శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తి చూపిచ్చాడనమాట. అంటే ప్రతిదీ నేనే. అంటే ప్రతిదీ శ్రీ మహావిష్ణువు అంటే ప్రతిదీ దైవమే. ఒక చేప అవతారం ఎత్తాడు మత్స్య అవతారం. అంటే చేప కూడా దైవమే. చేప కూడా శ్రీ మహావిష్ణువే. ఒక పంది అవతారం ఎత్తాడు. అంటే ఒక పంది కూడా శ్రీ మహావిష్ణువే. అంటే పంది కూడా దైవమే. ఒక మనిషి అవతారం ఎత్తాడు. ఇది కూడా దైవమే. అట్లా అంటే సమస్తమంతా దైవం. సర్వం కలివిదం బ్రహ్మ. ఈ సత్యాన్ని తెలియచెప్పడానికి ఇప్పుడు మరొక అద్భుతమైన కాన్సెప్ట్ దగ్గరికి వెళ్తున్నాం మిత్రులారా. ఆ కాన్సెప్ట్ ఎవరో కాదు ప్రహ్లాదుడు. ఇంత చిన్న ప్రహ్లాదుడు తన తండ్రికి బోధిస్తున్నాడు. అజ్ఞానంలోన తండ్రికి బోధిస్తున్నాడు. మరి ఏం చెప్తున్నాడు? ఇందుగలడు అందులేడను సందేహంబు వలదు. చక్రి సర్వోపగతుండు. ఎందెందు వెదికిన అందందే కలడు. దానవాగ్ర నీవు తండ్రి అని చెప్తున్నాడనమాట. అంటే సమస్తమంతా శ్రీ మహావిష్ణువే. అంటే సమస్తమంతా దైవమే. సమస్తమంతా శక్తే. శక్తి అంటేనే దైవం. దైవం అంటేనే చైతన్యం. చైతన్యం అంటేనే ఎనర్జీ మిత్రులారా. అది గ్రహించండి మిత్రులారా. అది అర్థం చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ నాలుగో మహావాక్యం ఏం చెప్తుంది? సర్వం కలియుదం బ్రహ్మ. ఒక రాయిలో ఉన్నది చైతన్యమే. ఒక చెట్టులో ఉన్నది చైతన్యమే. ఒక చేపలో ఉన్నది చైతన్యమే. ఒక ఒక పందిలో ఉన్నది చైతన్యమే. ఒక మనిషిలో ఉన్నది చైతన్యమే. అంతా చైతన్యమే, అంతా దైవమే. ఈయనేమో శ్రీ మహావిష్ణువు ఎక్కడా అని అడుగుతున్నాడు. చూపించమంటున్నాడు ప్రహ్లాదుడిని. మరి ఆ హిరణ్యకశ్యపుడు. ఆయన అదిగో అక్కడున్నాడు, ఇదిగో ఇక్కడున్నాడని చెప్తున్నాడు ప్రహ్లాదుడు. ఈయనకి పిచ్చెక్కిపోతుంది, వెర్రెక్కిపోతోంది. ఏంటి ఈడు అక్కడున్నాడు, ఇక్కడున్నాడు అంటున్నాడు. నాకేమో కనిపించడం లేదు. మరి ఏడు ఏడు అంటుంటే, ఇదిగో ఇక్కడే ఉన్నాడు తండ్రి, ఇదిగో ఇక్కడే ఉన్నాడు. నాకు అంతటా కనిపిస్తున్నాడు. అంటే ఏంటి? ప్రహ్లాదుడు
కి అంతా దైవంగానే కనిపిస్తుందన్నమాట. ఒక గోడ దేవుడే శ్రీ మహావిష్ణువే కనిపిస్తున్నాడు. ఒక స్తంభం శ్రీ మహావిష్ణువే కనిపిస్తున్నాడు. ఒక మనిషి శ్రీ మహావిష్ణువే కనిపిస్తున్నాడు. మరి ఒక కుర్చీ శ్రీ మహావిష్ణువే కనిపిస్తున్నాడు. అంటే అంతటా దైవాన్ని చూడగలుగుతున్నాడు. అదే అదే తత్వమసి, అదే సర్వం కలియుదం బ్రహ్మ. కానీ హిరణ్యకశిపుడికి మాత్రం ఎక్కడా దైవం కనిపించట్లేదు. సో ఈ స్తంభంలో ఉన్నాడా అని అంటాడు, ఉన్నాడంటాడు. ఆ శ్రీహరిని చంపాలి అనే ఒక ఉన్మాదంతో స్తంభం మీద గద పెట్టి కొట్టేశాడు. ఆ స్తంభం పడిపోయింది. ఆయన ఒక బిల్డింగ్ లో ఉన్నాడు. ఒక 4 స్తంభాల మధ్యలో ఉన్నాడు. ఒక స్తంభం పగలగొట్టాడు. అంతటితో ఆయన ఆ ఇగో చల్లారలేదు. ఆ కోపం చల్లారలేదు. మళ్ళీ ఇంకో స్తంభం కొడతాడు. అట్లా 4 స్తంభాలు కొడతాడు మిత్రులారా. అప్పుడు ఏమైంది? ఆ 4 స్తంభాలు కూలిపోతే ఆ బిల్డింగ్ అంతా కూలిపోయింది. ఆ బిల్డింగ్ కూలిపోతే అతను అందులో పడి నుజ్జు నుజ్జు అయిపోయాడు. అంటే ఆ స్తంభంలో శక్తి ఉందా లేదా? శక్తి ఉంది కాబట్టి అంత పెద్ద బిల్డింగ్‌ని అది ఆపగలిగింది. ఆ శక్తియే దైవం. అదే చైతన్యం. సమస్తమంతా శక్తి పదార్థం, చైతన్య పదార్థం, దైవ పదార్థం. ఇది తెలుసుకోమని చెప్తున్నారు పత్రిజీ మిత్రులారా. మరి ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? తల్లి దైవం, తండ్రి దైవం, గురువు దైవం, అతిథి దైవం, పసిబిడ్డ దైవం అని చెప్పుకున్నాం. మరి నువ్వే దైవం అంటే మరి మనం దైవం కాదా? నేను తండ్రిని కాదా? మరి నేను దైవం కాదా? నేను గురువుని కాదా? నేను దైవం కాదా? తల్లిని కాదా? నేను దైవం కాదా? అతిథిని కాదా? నేను దైవం కాదా? తల్లి కానివాడు, తండ్రి కానివాడు, అతిథి కానివాడు, బిడ్డ కానివాడు ఈ భూమి మీద ఇంకేదైనా ఉందా? సో అంతా దైవమే. అదే సర్వం కలియుదం బ్రహ్మ. అందుకే పత్రిజీ ఏమన్నారంటే నువ్వే దేవుడు. మానవులుగా పుట్టి మానవులుగా బతుకుతున్న మనందరినీ కూడా దైవంగా తీర్చిదిద్దడానికి వచ్చిన ఒక పుణ్య పురుషుడు, మహానుభావుడు మిత్రులారా పత్రిజీ. దట్ ఈజ్ పత్రిజీ. పత్రిజీ ది గ్రేట్. ఎంత అద్భుతమైన సత్యాన్ని ఎంత సింపుల్ గా చెప్పాడో చూడండి మిత్రులారా. సో ఆత్మ పదార్థం గురించి, ఆత్మ సిద్ధాంతం గురించి ఎంత గొప్పగా చెప్పాడు. సో పత్రి సారికి మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నాకింత చక్కటి అవకాశం ఇచ్చిన పత్రిజీ మహిళా చైతన్యం ఈ మిత్రులందరికీ కూడా నా శతకోటి ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఓకే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నమస్తే. నమస్తే మేడం. దివ్యాత్మ స్వరూపులందరికీ దివ్యమైన ఆత్మ ప్రణామాలు సార్. మరి ఎంతో అద్భుతంగా చాలా ఆనందంగా చెప్పారు సార్. మూల చైతన్యం నుంచి సమస్తము వచ్చిందని